ఇంట్లో ఈ 5 వస్తువులు ఉంటే అదృష్టం వరిస్తుంది. ఈ రోజుల్లో డబ్బు అవసరం లేని వారంటూ ఎవ్వరూ ఉండరు. లక్ష్మీదేవి అంటే అందరికీ చాలా ఇష్టం. కొంతమంది ఉరికినే ధనవంతులు అయిపోతూ ఉంటారు. మరి కొంతమంది ఎంత ప్రయత్నించినా ధనవంతులు అవ్వలేక కష్టాలు పాలవుతూ ఉంటారు. కానీ చాలామంది ఎంతో కష్టపడి డబ్బుని సంపాదిస్తూ ఉంటారు. కానీ దానికి తగ్గట్టు ఖర్చులు వచ్చి ఆ ధనాన్ని వెళ్లిపోయేలాగా చేస్తూ ఉంటాయి. లక్ష్మీదేవి మన ఇంట్లో ఎక్కువ కాలం పాటు స్థిర నివాసం ఉండాలి అంటే ఇలా ఇబ్బందులు పడే వారు ఈ 5 వస్తువులను ఇంట్లో ఉంటే ఆర్థిక పరంగా కలిసి వస్తుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఈ 5 వస్తువులు ఏమిటి? ఆ 5 వస్తువులు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటివరకు మీరు గనక మా పురాణ రహస్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ మా ఛానల్లో ఇప్పటికే అప్లోడ్ చేయబడి ఉన్నాయి. మీరు గనక ఇప్పటివరకు మా వీడియోస్ చూడకపోయి ఉంటే వాటిని కూడా వీక్షించవలసిందిగా కోరుచున్నాము. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 1. నీటిలో ఉన్న తాబేలు బొమ్మ. నీటిలో ఉన్న తాబేలు బొమ్మను ఇంటి లోపల ఉంచినట్లయితే ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. అంతేకాకుండా పూజ మందిరంలో తాబేలు బొమ్మను ఉంచడం వలన కూడా ఆర్థిక సమస్యలు తొలగుతాయి. 2. గోల్డ్ కలర్లో ఉన్న ఏనుగు బొమ్మ. ఏనుగు మనకు ఎదురు వచ్చినా లేదా పడుకున్నప్పుడు కలలో కనిపించిన చాలా మంచిది అని పండితులు చెబుతూ ఉంటారు. అటువంటి ఏనుగు బొమ్మను ఇంటి ఆవరణంలో ఉంచుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ బొమ్మ గోల్డ్ కలర్లో ఉండాలి. 3. గుర్రపు బొమ్మలు. ఇంట్లో గుర్రపు బొమ్మలు ఉండటం చాలా మంచిది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గుర్రాలను అశ్విని దేవతలుగా భావిస్తూ ఉంటాము. అటువంటి అశ్విని దేవతలని తథాస్తు దేవతలు అని కూడా పిలుస్తారు. అందువలన ఈ గుర్రపు బొమ్మ ఇంటిలో ఉంచుకోవడం వలన ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. 4. కుబేరుని విగ్రహం లేదా బొమ్మ. కూర్చున్న కుబేరుడి బొమ్మను ఇంటి లోపల ఉంచుకోవాలి. కుబేరుడు నవనీధులకు అధిపతి. అందువలన కుబేరుడు విగ్రహాన్ని పూజా మందిరం లేదా ఇంటిలో ఎక్కడైనా ఉంచవచ్చు. ఇలా చేయటం వల్ల సంపద ఎక్కువ ఆకర్షించబడుతుంది. 5. గోల్డ్ ఫిష్. చాలామంది ఇళ్లలో అందాన్ని పెంచడం కోసం అక్వేరియం లాంటివి పెడుతూ ఉంటారు. అయితే ఇంటి అక్వేరియంలో ఏ చేపలు పడితే ఆ చేపలు ఉంచకూడదు. ఎక్కువ శాతం గోల్డ్ ఫిష్లను మాత్రమే పెంచుకోవాలి. ఇలా చేయటం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇలాంటి వీడియోస్తో మరలా కలుసుకుందాం. అప్పటివరకు ఓం నమఃశివాయ.